హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచ దేశాల్లో చాలామంది బాగా చదువుకొని జ్ఞానం పొందిన వాళ్ళు వాళ్ళ మతాన్ని వదిలేయాలనుకుంటున్నారు. వాళ్ళు అంతకుముందు చాలామంది విదేశాల్లో క్రిస్టియన్స్గా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు వదిలేసుకొని దే వాంటెడ్ టు కమ్ అండర్ ద కేటగిరీ నో రిలీజియన్. అక్కడ కులం లేదు కాబట్టి. ఇక్కడ కూడా భారతదేశంలో చాలా కాలం నుండి నో క్యాస్ట్ నో రిలీజియన్, దానికోసం చాలామంది కోట్ల చుట్టూ తిరుగుతున్నారు దశాబ్దం క్రితం నుంచి. ఏంటి మీ బాధ ఇవ్వడానికి? ఈ డోంట్ వాంట్ టు బి ఇన్ ఎనీ రిలీజియన్. మీరు అతన్ని ఫ్రీగా ఉండడానికి అనుమతిస్తే మీదేం పోయింది? అతని కులం కూడా ఉండదు ఆటోమేటిక్గా. మతానికి కులానికి లింక్ ఉంది కాబట్టి ఈ డోంట్ వాంట్ ఇట్. కానీ ప్రభుత్వాలు, మీరు కోర్టులు, మీరు అందులోనే ఉండాలా, నువ్వు ఫలానా కులం వాడివి అని ఏంటిది? ఎంతకాలం మీరు ప్రజా స్వేచ్ఛను అడ్డుకుంటారు? ప్రభుత్వాలు, తర్వాత కోర్టులు. ఒకవైపు మనకు ఓసీలు, బీసీలు, ఎస్టీలు వాళ్ళు ప్రస్తుతం ఉన్న హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి పోయినా కూడా వాళ్ళ రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయి. కానీ ఒక్క ఎస్సీలు పోతే ఆటోమేటిక్గా వాడు బీసీ అయిపోతాడు. ఇదేంటి న్యాయము? ఇప్పుడు అందరికీ రిలీజియస్ ఫ్రీడమ్ ఉందంటున్నారు, మరి అందరూ సమానమే అంటున్నారు రాజ్యాంగబద్ధంగా. మరి అలాంటప్పుడు వాళ్ళ ముగ్గురికి లేని నిబంధన కట్టడి మా ఎస్సీల మీదనే ఎందుకు? ఇదంతా మీరు ఇష్టాపూర్వకంగా బలవంతంగా వాళ్ళని అందులోనే ఉంచి వాళ్ళని బలహీనులుగా ఉంచాలనేదే వాళ్ళ దురుద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి ఇది మారండి. వాళ్ళకి అవకాశం ఎదగడానికి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ.